అందమైన చేతిరాతతో అందరి మన్ననలు లభిస్తాయి. మంచిగా లేని చేతిరాత మంచి చదువును ఇవ్వలేదని సత్తుపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో చేతిరాత మెరుగుదలకు శిక్షణ ఇస్తున్న విసంపల్లి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో గత 12 రోజులుగా చేతిరాత మెరుగుదలకు మెలకువలు నేర్పుతున్నారు. శుక్రవారం విశ్వశాంతిలో జరిగిన ముగింపు కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని రమేష్ ను జ్ఞాపిక సాలువతో సత్కరించారు. చేతివ్రాత నిపుణులు రమేష్ మాట్లాడుతూ అక్షరాలు అందంగా రాయగలిగితే అందరి మనసులు పొందవచ్చని సూచించారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు అధిక మార్కులు పొందవచ్చని చేతివ్రాత మెరుగుదలకు మెలకువలు వివరించారు. కొన్ని ముఖ్యమైన అక్షరాల ప్రాక్టీస్ చేస్తే మిగిలినవి సులభతరం అవుతాయని కార్యక్రమంలో విశ్వశాంతి యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన స్కూల్లో హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ క్యాలిగ్రాఫర్ మన రమేష్ గారి ఆధ్వర్యంలో గత 13 రోజులుగా చేతి రాత హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా నాకు తెలిసి 99% స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్ అచీవ్ చేశారు. మీకు కంగ్రాచులేషన్స్. మీకు హ్యాండ్ రైటింగ్ నేర్పినటువంటి రమేష్ గారికి కూడా కృతజ్ఞతగా సార్ని సత్కరించుకోవాలని మన సత్తుపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సార్ జేఎన్ శ్రీనివాసరావు సార్ మంచి హ్యూమనిస్ట్, ఒక మంచి ఆఫీసర్. సార్ పిల్లలు కూడా ముగ్గురు సార్ ముగ్గురు కూడా డాక్టర్స్. ఒక ఆఫీసర్ పిల్లలు, 3 పిల్లలు డాక్టర్స్గా ఉండడం అనేది చాలా గ్రేట్. సార్ మీకు మంచి ఇన్స్పిరేషన్, మోటివేషన్. చూడకుండా ఫస్ట్ మార్కులు వేయడానికి పాజిటివ్గా థింక్ చేస్తారు. కొంచెం మార్కులు వేద్దామన్నట్టుగా. అది రైటింగ్ బాగాలేదనుకో, కష్టపడి చదవాలి కదా వాల్యుయేషన్ చేసేవాడు కూడా. సో వాళ్ళకి మార్కులు వేయడానికి కూడా అంత ఈజీగా వేయదు. అప్పుడు మొత్తం చదివి మార్కులు కట్ చేసి వేస్తారు. అదే రైటింగ్ బాగుంది అనుకోండి, అంటే సైకాలజీ చెప్తాను, హ్యూమన్ సైకాలజీ. అదే రైటింగ్ బాగుంది అనుకోండి, పటా వేసుకుంటూ వెళ్ళిపోతారు మార్క్. సో రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ మీకోసం రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి రమేష్ సార్ని పెట్టి చాలా ప్రయత్నం చేసి మిమ్మల్ని చాలా ఇంప్రూవ్ చేసినట్టుగా నాకు అర్థమవుతుంది. సార్కి ఈ విషయంలో చాలా కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్స్ మా సైడ్ నుంచి కూడా. ఎందుకంటే మేము స్టూడెంట్స్కి మీరు ఎంత జాగ్రత్త తీసుకుని, ఎంత కేర్ తీసుకుని, స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. అండ్ రమేష్ సార్ కూడా మీకోసం చాలా టైం స్పెండ్ చేసి చాలా ఇంప్రూవ్ చేసినట్టు అనిపిస్తుంది. సో వారికి కూడా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్. అండ్ మన గగనశ్రీ గారిని చూస్తే